నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల విలేకరులతో పిచ్చపాటిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేనే రాజు నేనే మంత్రి అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ రెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పష్టతను ఇచ్చాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. గెలుపు ఓటమి అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంలో చెప్పానని ఆయన వెల్లడించారు. కానీ దానిని మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు. నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పిన. 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి. 12 ఏళ్లకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్లకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ల పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పియండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈ రోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను. గెలిస్తే ఉప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. నేను అన్ని చూసిన. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన. కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్లకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా. మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం